అంటే ఫలితం ఆశించకుండా పనిచేయి. ఇక్కడ రక్షక భటుల్ని మీరు గమనించండి. ఎన్ని జీతాలు ఇస్తే, ఎన్ని మర్యాదలు చేస్తే వారి గౌరవానికి సరిపోతుందండి వారు పడుతున్న శ్రమకి. నిలబడి 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 ఎంతమంది ఇక్కడ ఉన్నారండి. కనీసం భక్తులం మనం కూర్చొని ఉన్నాం. రక్షక భటులను గమనించండి అమ్మా. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా వస్తూ ఉండడం వల్ల ఇంకా ఎక్కువ మంది వచ్చారు. వారి జీవితాలు కూడా ధన్యం అవుతాయి. కానీ ఇన్ని వేల మందిలో ఎక్కడా ఏ ప్రమాదము జరగకుండా మన రక్షక భటులు మనని కాపాడుతున్నారా లేదా? శివుడు చుట్టూ ఉండే గణం అంటే వారేనండి. వారికి నమస్కారం చేయండి చాలు. వారికి నమస్కారం చేయండి, బోళ్ళు పుణ్యం వస్తుంది. చెమటలో తడిసిపోతూ ఆ కాకి యూనిఫారంలో చాలా ఇబ్బంది పడుతూ ఇన్ని వేల మంది ఉన్నారు, ఇన్ని దీపాలు పెడతారు, ఎవరికి ఏమి ఇబ్బంది వస్తుందో అని కంటిని రెప్పలా కాపాడుతూ ఉన్నారే. ఆ రక్షక భటుల్ని మించినటువంటి పరమశివ స్వరూపులు వేరే ఉండరమ్మా. ఎంత శ్రమ పడుతున్నారు. అకళంకమైన జీవితం అంటే ఇది. ఆ పుణ్యం ఎలా వస్తుందంటే కొబ్బరికాయలాగే సరిగ్గా ఫలాపేక్ష లేకుండా పనిచేస్తున్నారు చూడండి. వాళ్ళకి ఇచ్చే జీతాలు ఏమి సరిపోతాయండి. దీనికోసం ప్రత్యేకంగా ఏమి ఇయ్యరు. డ్యూటీలో భాగమే అని చెబుతారు. ఫలాపేక్ష లేకుండా పనిచేయడం అంటే అదే. మనం కూడా అది నేర్చుకోవాలి.